పులివెందులలో జగన్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. జగన్ రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎప్రూవర్గా మారిన దస్తగిరి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దస్తగిరి ఎన్నికలలో పోటీ చేయడం, అది కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం సీఎం జగన్కు సంకటంగా మారింది. ఇప్పటికే నా అన్నకు ఓటు వేయొద్దు అంటూ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత బహిరంగంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సునీత బహిరంగ పిలుపుతో జగన్ పరువు మొత్తం పోయింది. ఇప్పుడు దస్తగిరి ఎన్నికలలో నిలబడితే జగన్ తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే వివేకానందరెడ్డిని హత్య చేయాలని చెప్పింది ఎవరో దస్తగిరికి తెలుసు. ఈ నేపథ్యంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న దస్తగిరి అసలు విషయాలను ప్రజలకు చెప్పే అవకాశమే ఎక్కువగా ఉంది. దాంతో అటు అవినాష్ రెడ్డికి కడప ఎంపీగా, ఇటు జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యేగా ఓట్లు వేసేందుకు ప్రజలు వెనుకడుగు వేస్తారు. ఇప్పటికే పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి బాగా బలం పుంజుకున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా వివేకానందరెడ్డి మర్డర్ కేసు మాత్రం పులివెందులలో జగన్ రెడ్డి గెలుపునకు అడ్డంగా ఉంది. వివేకానందరెడ్డిని ఘోరంగా నరికి చంపిన వారే ఆ హత్యను ఆయన కూతురు, అల్లుడే చేయించారని ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా పేపర్లలో రాయిస్తున్నారు. అసలు కేసు నిలబడి న్యాయం కోసం పోరాడుతోంది సునీత. అయితే ఆమెపై నిందలేస్తూ దాన్ని రాజకీయం చేస్తూ తాము ఏం చెప్పినా నమ్మే గొర్రెలుంటారని కథలు స్టార్ట్ చేశారు. వివేక హత్య కేసు 4-5 రోజుల విచారణలో తేలిపోయే కేసు. వివేక హత్య కేసులో ఎన్నో క్లూలు ఉన్నాయి. క్రైమ్ లెక్కల్లో సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారే మొదటి అనుమానితులు. హత్యను దాచిపెట్టడానికి ప్రయత్నించిన వారికి మొత్తం తెలిసే ఉంటుంది. మొదట గుండెపోటు అని నమ్మించడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా గుండెపోటుతో మరణించారని ఉదయం 10 గంటల సమయంలో ప్రకటించింది. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయిన వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటించారు. అయితే అసలేం జరిగిందో కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. కానీ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేక అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని చూస్తే అర్థమైపోతుంది. డెడ్ బాడీ పోస్ట్ మార్టానికి వెళ్లే వరకు ఎవరూ ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈలోపే సాక్ష్యాలు తుడిచేయడం, వివేక గాయాలు కనిపించకుండా కట్లు కట్టడం లాంటివి చాలా చేశారు. హత్యను దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసి స్మూత్ గా అంత్యక్రియలు జరిపించేయాలని ప్రయత్నించారనేది బహిరంగ రహస్యం. గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసిన వాళ్లే మొదట ఆయన కుమార్తెకు సమాచారం ఇవ్వలేదు. చివరికి కేసు లేకుండా చేయాలి అనుకున్నారు. సునీత పట్టుబట్టడంతోనే కేసు నమోదు చేశారు. చివరికి అత్యంత దారుణంగా నరికేసినట్లుగా తేలడంతో ఇక హత్య అని ఒప్పుకోక తప్పలేదు. ఇంత స్పష్టంగా సీక్వెన్స్ ఉన్నప్పటికీ సిబిఐ అధికారులు కేసును ఛేదించలేకపోయారు. ఫోన్ కాల్ లిస్టుల ప్రకారం బయట ప్రపంచానికి 6ంటికి హత్య గురించి తెలిసింది. కానీ 3:30 నుంచే అసలు స్కెచ్ అమల్లో ఉందని తేలింది. ఎందుకు సిబిఐ గుట్టు విప్పలేదు? ఎందుకిప్పుడు అతకని కథల్ని ప్రచారం చేస్తున్నారు? సిబిఐ ఎందుకు తమ వారిపై కేసులు పెట్టినా కేసును సాల్వ్ చేయలేనంత దీనస్థితికి చేరింది?